సో యూనిట్ 2లో నేను ఫస్ట్ కొన్ని టాపిక్స్ చేసిన, ఆ తర్వాత నేను అసైన్మెంట్ చేసిన ఈజీగా అర్థమవుతుంది అనేసి. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే లీనియర్ కాంగ్రుయెన్షియల్ మెథడ్. ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందుకు వీడియో చేసిన, నీ దగ్గర ఉంటే చూసుకో, లేకపోతే మళ్ళీ పంపిస్తా తర్వాత. ఓకే, మనకి దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఇది చేయాలి. ఇది ఆల్రెడీ దాంట్లో ఉంది, నేను అది పంపిస్తే మళ్ళీ నేను చెప్పలేను, ఎందుకంటే వేరే కూడా చెప్పాలి కాబట్టి. ఈ క్వశ్చన్ ఏమని అడుగుతారంటే అబ్టైన్ లైక్ జనరేట్ 10 ర్యాండమ్ నెంబర్స్, 10 or 20 అట్లా వాళ్ళ ఇష్టం, ఎన్ని జనరేట్ చేయమంటే అన్ని ర్యాండమ్ నెంబర్స్ మనం జనరేట్ చేయాలి. ఇక్కడ వాళ్ళు x0 వాల్యూ ఇస్తారు, AMC. సో ఇవి అన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. I0 నుంచి స్టార్ట్ చేయాలి. I0 అంటే మన ఫార్ములాలో ఏముంది, xi+1 కదా, అంటే 0+1, అప్పుడు ఏమవుతుంది, x1 అవుతుంది. సో x1 ఇదంతా ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే x1 వాల్యూ వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది, 1+1 అవుతుంది, ఇక్కడ 2 x2 వాల్యూ. సో అట్లా వాళ్ళు 10 నెంబర్స్ అడిగినారు కాబట్టి x10 వాల్యూకి చేయాలి. x10 వరకు ఇట్లా నెంబర్స్ వస్తాయి, x10 వరకు చేస్తే వస్తాయి. దీని తర్వాత సూడో ర్యాండమ్ నెంబర్స్ అంటే యూనిఫామ్ ర్యాండమ్ నెంబర్స్ మనం కనుక్కోవాలన్నమాట వీటి నుంచి. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, UI = xi/m. UI అంటే అది జస్ట్ U1, U2, U3, U4 అట్లా U10 వరకు కనుక్కోవాలి. XIN ఇప్పుడు xi కదా, ఫస్ట్ x1 తీసుకుందాం అనుకో. x1 వాల్యూ ఎంత వచ్చింది మనకి, 18 వచ్చింది. సో x1 వాల్యూ 18. M అంటే మాడ్ వాల్యూ కూడా వాళ్ళే వేస్తారు క్వశ్చన్లో, 25. సో 25 అన్నిటికీ M వాల్యూ సేమ్ ఉంటుంది, మాడ్ పైన x1, x2 వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఇక x10 మనకి వాల్యూ ఎంత వచ్చింది, 5 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 5/25 ఇంత. సో U1 నుంచి U10 వరకు అంటే యూనిఫామ్ ర్యాండమ్ నెంబర్స్ కనుక్కోవాలి. ఉట్టి కాంగ్రుయెన్షియల్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ వరకు చేయాలి, అసమ్ అయిపోతుంది. ఒకవేళ అట్లా కాకుండా దానికి ఇంకొక ఎక్స్ట్రా పారామీటర్ ఇచ్చిండ్రు అనుకో, ఇట్లా p = 0.38 అనేసి, వాళ్ళు క్వశ్చన్లో బెర్నౌలీ ర్యాండమ్ నెంబర్ అని అడుగుతారు. ఇది అడుగుతారు LCG, లీనియర్ కాంగ్రుయెన్షియల్ మెథడ్ అడిగిన తర్వాత మన కంటిన్యూషన్ ఒకవేళ బెర్నౌలీ ర్యాండమ్ నెంబర్స్ అడిగితే ఇది మనకి ఇస్తారు క్వశ్చన్లో, దీన్ని బట్టి మనం గుర్తుపట్టాలి. తర్వాత ఈ ప్రాసెస్ ఏంటంటే సేమ్ ఇది ఉంది కదా, ఈ ఫార్ములా యూజ్ చేసి సేమ్ లీనియర్ కాంగ్రుయెన్షియల్ మెథడ్ చేయాలి. దాని తర్వాత ఇట్లానే 10 వాల్యూస్ వస్తాయి, x1 నుంచి x10 వరకు. దీని తర్వాత మళ్ళీ సేమ్ సూడో ర్యాండమ్ నెంబర్స్, యూనిఫామ్ ర్యాండమ్ నెంబర్స్ కనుక్కోవాలి. ఇట్లా దీని టేబుల్లో ఓన్లీ ఇవి 2 మాత్రమే వస్తాయి. దీని టేబుల్లో x వాల్యూస్ అన్నీ వస్తాయి, ఇవి మళ్ళీ ఈ సూడో నెంబర్స్ ఇవన్నీ వస్తాయి. దీని తర్వాత కంటిన్యూషన్, ఇది బెర్నౌలీస్ కనుక్కోవడం అనమాట. ఇది కండిషన్. ఇదేంటంటే ఇఫ్ UI అంటే మన నంబర్స్, ఇవి ఇప్పుడు U1కి వేస్తున్నాం అనుకో, U1 అంటే 0.72 కదా, ఈజ్ గ్రేటర్ దాన్, ఇది వాళ్ళు ఇచ్చిన వాల్యూ 0.38, దీని బదులు 0.41 ఏదైనా ఉండొచ్చు. సో ఇది పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఇది సాటిస్ఫై అవుతుంది, ఏది సాటిస్ఫై అవుతుందో దాన్ని బట్టి ఇచ్చుకోవాలి. ఒకవేళ UI నెంబర్ లెస్ దాన్ మన ఇచ్చిన వాల్యూ ఉందనుకో అప్పుడు 1. ఇఫ్ UI వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ వాల్యూ ఉందనుకో 0 వస్తుంది. ఇప్పుడు 0.72 ఈజ్ గ్రేటర్ దాన్ 0.38 కదా, అంటే ఇది కండిషన్ సాటిస్ఫై అవుతుంది, సో 0. ఓకే, అట్లా అన్నిటికీ ఈ వాల్యూస్తోని మనము కంపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉన్న వాల్యూస్తోని ఇంకా మనకి ఇచ్చిన వాల్యూతో కంపేర్ చేసుకుంటే 0, 1 అనేసి మనం రాసుకుంటాం. ఓకే, ఇది బెర్నౌలీస్ ర్యాండమ్ నెంబర్స్. ఒకవేళ వాళ్ళు అడిగితే ఇది ఒక టైప్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్ జనరేషన్. అసలు మన మెయిన్ టాపిక్ వచ్చేసి యూనిట్ 2లో జనరేటింగ్ ర్యాండమ్ నంబర్స్. దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ LCG అంటే అదే LCM, లీనియర్ కాంగ్రుయెన్షియల్ మెథడ్. నెక్స్ట్ బెర్నౌలీస్. ఇప్పుడు థర్డ్ బైనామియల్. వాళ్ళు ఇవన్నిట్లో ఏదైనా ఒకటి అడగచ్చు. వాళ్ళు LCM లైక్ ఫస్ట్ ఇది లీనియర్ కాంగ్రుయెన్షియల్ అడిగి దాని తర్వాత ఏమైనా కంటిన్యూషన్ ఇవి కూడా అడగచ్చు అనేసి మనం చదువుకుంటున్నాం అనమాట. దీనికి కూడా సేమ్ ఫస్ట్ LCM ఇది లీనియర్ కాంగ్రుయెన్షియల్ మెథడ్ మొత్తం చేయాలి, ఇదే ఫార్ములా యూజ్ చేసి. తర్వాత x వాల్యూస్ అన్నీ కనుక్కోవాలి. x వాల్యూస్ అన్నీ కనుక్కున్న తర్వాత మళ్ళీ సేమ్ సూడో వాల్యూస్ రాయాలి. ఇది మనకి ఈ ఫార్ములా వచ్చేసి మనకి బైనామియల్ ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేయడానికి ఫార్ములా. UI ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0.38. దీనికి కూడా p వాల్యూ ఇస్తారు వాళ్ళు. ఓకే, p వాల్యూ ఇప్పుడు సరే మనం ఇక్కడ కూడా 0.38 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0.38 అని తీసుకుందాం. ఇప్పుడు మనం UI ప్లేస్లో ఈ వాల్యూస్ పెట్టాలి. సేమ్ ఇదే ప్రాసెస్, ఇక్కడ కూడా ఇదే వాల్యూస్ పెట్టి కంపేర్ చేస్తాం కదా, ఇక్కడ ఇదే వాల్యూస్ పెట్టి కంపేర్ చేయాలి.